మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి జన సమీకరణ చేయకూడదని ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 31వ తేదీ బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. చెక్ పోస్టులలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆటోలు, బస్సుల ద్వారా జన సమీకరణాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు సహకరించాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల జూలై 31వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారి పర్యటన ఉన్న సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి పోలీసు ఉన్నతాధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఏమీ లేదని చెప్పేసి చెప్పుకున్నారు. అలాగే పబ్లిక్ మీటింగ్ పర్పస్ ఎటువంటి అనుమతి కోరలేదు. అధికారులు కూడా అనుమతి ఇవ్వలేదు, కోరలేదు. కాబట్టి కనుక ఎవరు కూడా నాయకులు కానీ ఇంకెవరైనా కానీ దయచేసి జనాల్ని తరలించడం వంటివి చేయరాదు. బస్సులు, ఆటోలు వంటివి ఏర్పాటు చేసి గుంపులుగా ఎవరిని కూడా గ్యాదరింగ్ చేయడం అనేది జరగకూడదు. అలాగే ఎవరు కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగించవద్దు. ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అలాగే ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చేయరాదు. అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ని మొబిలైజ్ చేయరాదు. కావున నాయకులు, ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.